పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో. మన తెలుగు సినిమానే కాదు, వరల్డ్ సినిమాల్లో ఒక సినిమా బాగా హిట్ అయిందంటే ఇంకా అలాంటి సినిమాలే అలాంటి కథలతోనే వరుసగా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ సినిమాలు మ్యాక్సిమం ఫ్లాప్ అయ్యే ఉంటాయి, ఎక్కడో అడపాదడపా హిట్ అయి ఉంటాయి తప్ప. మన తెలుగులో 90sలో దాసరి నారాయణ గారు హిట్ అయిన సేమ్ స్టోరీ లైన్తో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. కానీ 2000sలోకి వచ్చేసరికి మ్యాక్సిమం ఫ్లాప్స్నే చూసాం. అలాంటి కొన్ని సినిమాల లిస్ట్ చూద్దాం ఇప్పుడు. పూరి జగన్నాథ్ పోకిరి సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మన సంచలన డైరెక్టర్ మెహర్ రమేష్ గారు కంత్రి మూవీ తీసుకొచ్చారు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో మనందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ మూవీ రాజమౌళి రామ్ చరణ్తో మగధీరా లాంటి అద్భుతమైన సినిమాను తీశారు. అగైన్ సిమిలర్ సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్తో మన మెహర్ రమేష్ గారు శక్తి మూవీతో మన ముందుకు వచ్చాడు. సిమిలర్ కాన్సెప్ట్తో మరో భారీ బడ్జెట్ మూవీ వచ్చింది. ఈసారి మన వివి వినాయక్ గారు బద్రీనాథ్ మూవీని రూపొందించారు. ఈ 2 సినిమాల రిజల్ట్ ఏమైందో మనందరికీ తెలిసిందే కదా. ఇంకా ఈ వరుసలో ఉన్న మరో భారీ బడ్జెట్ మూవీ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ గారు ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది ఇండస్ట్రీ హిట్ అయింది. సిమిలర్ స్క్రీన్ ప్లేతో మరో మూవీ వచ్చింది, ఆగడు. ఈ సినిమాని మన శ్రీను వైట్ల గారు తీసుకొచ్చారు. ఈ సినిమా రిజల్ట్ కూడా మనందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలు ఉన్నాయి. నేను కొన్ని పెద్ద పెద్ద సినిమాల గురించి ఇక్కడ మాట్లాడాను. మీ లిస్ట్లో ఇలాంటి సినిమాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.